సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్, కానీ లాకర్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈటీఎఫ్లో కన్నా గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే లిక్విడేట్. అందులో కూడా మనకు తెలిసింది ఎంఎంటీసీ అని ఒకటి ఉంది. అవును. సో మినరల్స్ అండ్ మెటల్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేసి. ఓకే. సో 100% ప్యూర్ గోల్డ్, ఓకే. 999.99 ప్యూర్ గోల్డ్. ఉమ్, మన హైదరాబాద్లో చూస్తే సోమాజిగూడలో కూడా షోరూమ్ ఉంది. ఓకే. గవర్నమెంట్ది, ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. 100% ప్యూర్ గోల్డ్, ఉమ్, యూనివర్సల్. సో మనం ఎప్పుడైనా సరే మనకి ఎమర్జెన్సీ వస్తే ఆ కాయిన్ తీసుకెళ్ళి ఏ గోల్డ్ షాప్లో ఇచ్చినా, చిన్న గోల్డ్ షాప్లో ఇచ్చినా కూడా ఉమ్. ఆ రోజున్న గోల్డ్ రేట్ ఫ్లాట్ రేట్ ఇచ్చేస్తారు. అక్కడ డైరెక్ట్ వాళ్ళ ఇప్పుడు మీరు చెప్పిన బ్రాంచ్కి వెళ్ళినా ఇస్తారా? ఇచ్చేస్తారు. ఓకే. ఏ బ్యాంక్ తీసుకెళ్ళినా లోన్ అయినా ఇస్తుంది, ఏ బ్యాంక్ తీసుకెళ్ళినా ఎగ్జాక్ట్ రేట్ ఇస్తుంది. ఓకే. చిన్న షాపుకి పోయినా కూడా మీకు ఎగ్జాక్ట్ అది రేట్ కొనడం బెటర్. ఎంఎంటీసీ. ఎంఎంటీసీ ఓకే. ప్యూర్. ఉమ్, సో ఎందుకంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ అది. ఓకే. సో అందుకన్నా ఇంకా మనకి ఏం కాదు. ఆహా. సో అందులో ఇన్వెస్ట్ చేసేస్తే ఓకే. డెఫినెట్గా ఇక్కడ నుంచి మినిమం అయితే డబుల్ అయింది 2030 కల్లా. ఉమ్, అవునా? కన్ఫర్మ్గా. ఓకే. ఎందుకంటే దానికి చాలా కారణం నేను చెప్పినట్టు. ఆహా. అంటే ఫ్యూచర్లో కూడా చైనా కోరుకుంటుంది ఓకే. నెంబర్ 1 కావాలని. చైనా ఏమనుకుంటుందంటే యువాన్స్, వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉందో యువాన్స్, ఉమ్, అప్పుడు 1970లో డాలర్స్తో ఎట్లా సమానమైందో ఉమ్, ఇప్పుడు వాళ్ళ కరెన్సీకి గోల్డ్ ఈక్వల్ చేయాలని చూస్తుంది. ఓకే. యాక్చువల్గా గోల్డ్ ఎంత ప్రాముఖ్యత అంటే నేను చెప్తాను. ఉమ్, అది యాక్చువల్లీ రాయల్ ఓకే. రూలర్ అంటారు. అంటే గోల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళని రూలర్స్ అంటారు. ఓకే. అదేలే. యాక్చువల్గా మనం చూస్తే రూల్స్ను కూడా గోల్డెన్ రూల్స్ అంటారు. ఓకే. కరెక్ట్. గోల్డెన్ రూల్స్కి వేరే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. గోల్డెన్ రూల్స్ అని ఎందుకు అంటారు? గోల్డ్కి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది. అది ఐకానిక్, అంటే గోల్డ్ అనేది ఐకానిక్. కానీ అలాంటిది మన ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి. ఓకే. వాట్ అబౌట్ సిల్వర్ సార్? సిల్వర్ అనేది ఎప్పుడు గోల్డ్ని ఫాలో చేస్తూనే ఉంటుంది. ఓకే. మీరు హిస్టరీ మొత్తం చూడండి. ఇప్పుడు 25% అన్నారు కదా, అందులో 25% వేరే, మళ్ళీ దాని కాకుండా మళ్ళీ దీనికి సపరేట్ పెట్టాలా సిల్వర్కి? గోల్డ్ సిల్వర్ కలిపి అనుకోవచ్చు. ఓకే. 20% గోల్డ్ అనుకుంటే 5% సిల్వర్ అనుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా ఎప్పుడైనా సరే గోల్డ్ ఎడిపోతే సిల్వర్ అడిపోతుంది. కానీ గోల్డ్ సిల్వర్ ఇంచుమించు 200% వరకు కూడా ఇచ్చినట్టుంది కదా? వచ్చింది రిటర్న్. లాస్ట్ ఇయర్ గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది. నెక్స్ట్ గోల్డ్ పడింది, సిల్వర్ పడింది. ఓకే. ఆల్వేస్ సిల్వర్ ఫాలోస్ ద గోల్డ్. సిల్వర్ నెక్స్ట్ కమ్ ఫ్యూచర్ గోల్డ్ అని అంటారు. అవుతుంది, అంతే కదా. గోల్డ్ మనకు అందలేదు అనుకోండి, సపోజ్ రేపు గ్రామ్ గోల్డ్ ₹1,00,000 అయిపోయింది అనుకోండి, మనం కొనలేం కదా. అవును. అప్పుడు సిల్వరే కొనుక్కోవాలి. ఓకే. సిల్వర్ విల్ బికమ్ నెక్స్ట్ గోల్డ్. ఆ విధంగా సిల్వర్ గోల్డ్ అయితే సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు డెఫినెట్గా. సిల్వర్ కొనాలంటే ఏది బెటర్ మనకి? సిల్వర్ కూడా మనకి ఎంఎంటీసీలో దొరుకుతుంది. సిల్వర్ కూడా. ఓకే. సో మినరల్స్ అండ్ మొత్తం మెటల్స్ అన్ని అమ్ముతారు అక్కడ. ఓకే. ఈవెన్ కాపర్ కానీ, అల్యూమినియం కానీ, ఇవి కూడా బెస్ట్ ఫ్యూచర్కి. ఓకే. ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో కూడా ఏఐ వల్ల కూడా హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఓకే. సో మెటల్స్కి కానీ అన్ని మెటల్స్కి వచ్చింది. సో దేనికైనా ఇప్పుడు కాపర్ కావాలి, అల్యూమినియం కావాలి, సిల్వర్ కావాలి. సో గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. గోల్డ్ సేఫ్టీ అసెట్. సో గోల్డ్ పెరిగినప్పుడు అన్ని మెటల్స్ పెరుగుతాయి. నార్మల్గా అన్ని మెటల్స్ కూడా గోల్డ్ని ఫాలో అవుతాయి. ఓకే. గోల్డ్ అనేది కింగ్ ఆఫ్ మెటల్ అనుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.